గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో మేషరాశిలో ఒక నక్షత్రమైనటువంటి అశ్విని నక్షత్రంలో జన్మించిన వారికి, అలాగే మీనరాశిలో ఒక నక్షత్రమైనటువంటి రేవతి నక్షత్రంలో జన్మించిన వారికి వీరిద్దరికీ వివాహ పొంతన కుదురుతుందా లేదా, ఒకవేళ కుదిరినట్లయితే వివాహ పొంతనలో భాగంగా 36 పాయింట్లకి మనం గుణములు క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి 36కు గాను ఎన్ని పాయింట్లు వచ్చాయి, 100కు ఎంత శాతం అనుకూలంగా ఉంది, వీరిద్దరికీ కనుక వివాహం జరిగినట్లయితే ఏ ఏ విషయాలలో అనుకూలంగా ఉంటుంది, వారి మనస్తత్వాన్ని బట్టి ఏ ఏ విషయాలలో వారికి గొడవలు వచ్చే అవకాశాలు, ఏ విషయాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి, ఏ విషయాల్లో అననుకూల ఫలితాలు ఉంటాయి అని అష్టకోట గుణమేళన చార్ట్ని మీకు చూపిస్తూ మరి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒకవేళ ఈ వీడియోని చివరిదాకా చూసినట్లయితే మీ పెళ్ళికి మీరే వివాహ పొంతన చూసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోని చివరిదాకా చూడండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ముందుగా అశ్విని నక్షత్రంలో అబ్బాయి జన్మించి రేవతి నక్షత్రంలో కనుక అమ్మాయి జన్మిస్తే వారిద్దరి మధ్య పొంతన ఎలా ఉంటుందో చెప్పుకొని ఆ తర్వాత రేవతి నక్షత్రంలో అబ్బాయి జన్మించి అశ్విని నక్షత్రంలో అమ్మాయి జన్మిస్తే కనుక వారిద్దరి మధ్య పొంతన ఎలా ఉంటుందో ఈ వీడియో చివరిలో చెప్పుకుందాం. ముందుగా నేను చెప్పబోయేది, అబ్బాయి అశ్విని నక్షత్రంలో జన్మిస్తే ఏ పాదంలో అయినా పర్వాలేదండి. అమ్మాయి ఏమో మీనరాశి రేవతి నక్షత్రంలో జన్మించింది అనుకోండి, వీరిద్దరూ ఏ పాదంలో జన్మించినా పర్వాలేదు. ఎందుకంటే అశ్విని నక్షత్రంలో ఉండే 4 పాదాలు కూడా మేషరాశికే చెందుతాయి, అంటే ఒకే రాశికి చెందుతాయి కాబట్టి ఫలితాలు అనేవి ఒకే విధంగా ఉంటాయి. అలాగే రేవతి నక్షత్రంలో ఉన్న 4 పాదాలు కూడా ఒకే రాశికి చెందుతాయి, మీనరాశికే చెందుతాయి కాబట్టి ఏ పాదంలో జన్మించినా వారందరికీ వర్తిస్తుంది. ఇక్కడ మీకు చూపిస్తున్న అష్టకోట గుణమేళాన్ని చూసినట్లయితే అబ్బాయి ఏమో క్షత్రియ వర్ణంలో జన్మించాడు, అమ్మాయి ఏమో బ్రాహ్మణ వర్ణంలో జన్మించింది. వర్ణకోటం అనేది ఎందుకు చూస్తారంటే ఇది అమ్మాయి అబ్బాయి యొక్క అహం స్థాయిని చెప్తుంది, వారిద్దరి ఈగో లెవెల్స్ని చూపిస్తుంది, వారిద్దరి ఆధ్యాత్మిక అనుకూలతను చూపిస్తుంది. వర్ణకోటం వీరికి అనుకూలంగా లేదండి. కాబట్టి ఇద్దరి మధ్య కూడా తమ మాటే నెగ్గాలి అనే పంతం ఉంటుంది. అబ్బాయి ఏమో నా మాటే నెగ్గాలి అనుకుంటాడు, అమ్మాయి కూడా నా మాటే నెగ్గాలి అనుకుంటుంది. ఇద్దరికీ కూడా ఒకే రకమైనటువంటి పట్టుదల, ఒకే రకమైనటువంటి ఈగో, ఒకే రకమైనటువంటి పంతం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో వీరు జాగ్రత్తగా ఉండటం అవసరం. వశ్యకోటం చూసుకున్నట్లయితే అబ్బాయిదేమో చతుష్పద, అమ్మాయిదేమో జలచర. వశ్యకోటం సాధారణంగా ఉందండి, యావరేజ్గా ఉంది, పూర్తిగా అనుకూలించట్లేదు, అలా అని అననుకూలంగా కూడా లేదు. ఇద్దరి మధ్య ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా, ఏ విషయం వల్ల సమస్యలు ఏర్పడినప్పటికీ కూడా భార్యాభర్తలు ఇద్దరు, అంటే పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అబ్బాయి ఇద్దరూ కూడా ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంటుంది. అమ్మాయికి అబ్బాయి పైన నమ్మకం ఉంటుంది, అబ్బాయికి అమ్మాయి మీద కూడా నమ్మకం ఉంటుంది. తారాకోటాన్ని చూసుకున్నట్లయితే అబ్బాయిదేమో అశ్విని, అమ్మాయిదేమో రేవతి. ఈ 2 నక్షత్రాలకి శత్రుత్వం లేదు కాబట్టి గుణములు అత్యధికంగా వచ్చాయి. తారాకోటం కూడా అనుకూలంగానే ఉంది కాబట్టి ఇద్దరి మధ్య స్నేహపూర్వకమైన వాతావరణం ఉంటుంది, ఒకరికొకరు సహాయకారులుగా ఉంటారు. ఇద్దరు భార్యాభర్తలుగా మాత్రమే కాదండి, ఫ్రెండ్షిప్ కూడా ఉంటుంది వీరిద్దరి మధ్య. యోనికోటం చూసుకున్నట్లయితే ఇక్కడ అబ్బాయిని ఇండికేట్ చేసే యానిమల్ ఏమో గుర్రం, అమ్మాయిని ఇండికేట్ చేసే యానిమల్ ఏమో ఏనుగు. సాధారణంగా జ్యోతిష శాస్త్రంలో ఈ యోనికోటం ఎందుకు చూస్తారంటే ఈ యోనికోటం అనేది పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి అబ్బాయి యొక్క సాన్నిహిత్య స్థాయిని తెలుపుతుంది.
వారిద్దరి మధ్య లైంగిక అనుకూలతను సూచిస్తుంది, ప్రేమను తెలియచేస్తుంది. పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ ఒకరినొకరు సంప్రదించుకునే విధానాన్ని ఈ యోనికోటం అనేది నిర్ణయిస్తుంది. ఈ యోనికోటం అనేది వీరికి సాధారణంగా ఉందండి, అంటే యావరేజ్గా ఉంది. కాబట్టి వివాహమైన తర్వాత వీరిద్దరి యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడినప్పటికీ కూడా కొన్నిసార్లు మాత్రమే, ప్రతిసారి కాదండి, కొన్నిసార్లు అబ్బాయి తరపు కుటుంబ సభ్యుల వల్ల వీరిద్దరి మధ్య తేడాలు రావటం కానీ, లేదా అమ్మాయి తరపున కుటుంబ సభ్యుల వల్ల అమ్మాయికి అబ్బాయికి మధ్య తేడాలు రావటం, చిన్న చిన్న సమస్యలు ఏర్పడే అవకాశాలు అయితే ఉంటాయండి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అనుకూలతలతో పాటు అననుకూల ఫలితాలు కూడా ఎందుకు వివరిస్తున్నాను అంటే, సాధారణంగా ఏ వైవాహిక జీవితంలోనైనా సరే చిన్న చిన్న గొడవలు, అపార్థాలు, సమస్యలు అనేవి సర్వసాధారణం. ఎవ్వరి మధ్య అయినా వస్తాయి. ఎందుకంటే ఇద్దరి మనస్తత్వాలు పూర్తిగా కలవు కదా. అమ్మాయికి ఒకటి నచ్చితే అబ్బాయికి ఇంకొకటి నచ్చుతుంది. అలా వీరిద్దరి మనస్తత్వాన్ని బట్టి చూసుకున్నట్లయితే వివాహ పొంతనలో భాగంగా ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసుకునేటువంటి అష్టకోటాలను బట్టి చూసుకున్నట్లయితే అమ్మాయి అబ్బాయి మనస్తత్వాన్ని బట్టి ఏ విషయంలో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది అని మాత్రమే చెప్తున్నానండి. దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు. మధ్యలో ఇటువంటి అననుకూల ఫలితాలు చెప్పినప్పటికీ కూడా చివరిగా మీకు 36 పాయింట్లకు 18 పాయింట్ల కంటే ఎక్కువ వచ్చి ఏ దోషాలు లేకపోతే వివాహానికి అనుకూలమండి. గణకోటాన్ని చూసుకున్నట్లయితే ఇద్దరూ కూడా దేవగణంలో జన్మించారండి. దేవగణం అనేది చాలా మంచి గణం. ఈ గణకోటం ఎందుకు చూస్తారంటే ఇది మానసిక అనుకూలతను, ఆప్యాయతను, కుటుంబంలో బంధాన్ని సూచిస్తుంది. గణకోటం అనేది వీరికి చాలా అనుకూలంగా ఉందండి. కాబట్టి ఇద్దరికీ కూడా ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంటుంది, ఒకరిపై ఒకరికి ప్రేమ ఉంటుంది. అలాగే వారి ఇంట్లో కూడా స్నేహపూర్వకమైన వాతావరణం నెలకొని ఉంటుంది. ఇద్దరి మధ్య ఏదైనా సిచ్యువేషన్లో గొడవలైనా, అపార్థాలు వచ్చినా, ఒకరిపై ఒకరికి కోపం వచ్చినా, ఒకరినొకరు దూషించుకున్నా సరే చివరికి ఇద్దరూ కలిసిపోతారండి. అసలు ముఖ్యంగా వీరిద్దరి మధ్య గొడవలు ఎందుకు వస్తాయంటే, రేవతి నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి పంతం ఎక్కువే, అశ్విని నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి కూడా పంతం, పట్టుదల ఎక్కువగానే ఉంటాయి. ఆ విషయంలోనే చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ప్రేమ మాత్రం లోపించదండి. ఇద్దరి మధ్య ప్రేమ అలానే ఉంటుంది. రాశికోటాన్ని కనుక మీరు చూసుకున్నట్లయితే ఇది కూడా చాలా అనుకూలంగా ఉందండి. మైత్రికోటాన్ని చూసుకున్నట్లయితే అబ్బాయి జన్మించిందేమో అశ్విని నక్షత్రంలో. అశ్విని నక్షత్రం అనేది మేషరాశి కిందకు వస్తుంది. మేషరాశికి అధిపతి అయిన కుజుడు, అమ్మాయి ఏమో రేవతి నక్షత్రానికి చెందినది కాబట్టి రేవతి నక్షత్రం అనేది మీనరాశి కిందకు వస్తుంది. మీనరాశికి అధిపతి ఏమో గురువు. కుజుడు గురువు మిత్రగ్రహాలే కాబట్టి మైత్రికోటం కూడా వీరికి అనుకూలంగా ఉంది. అంటే ఇంతకు ముందు చెప్పినట్లుగా అశ్విని నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి, రేవతి నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి కనుక వివాహం జరిగినట్లయితే ఇద్దరి మధ్య మ్యారిటల్ రిలేషన్షిప్తో పాటు స్నేహపూర్వకమైన బంధం కూడా ఉంటుంది, ఫ్రెండ్షిప్ కూడా ఉంటుంది. కాబట్టి ఎటువంటి సమస్యలు వచ్చినా సరే వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమను మాత్రం తగ్గించలేవు. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి నాడీ కోటాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే అబ్బాయి ఏమో ఆదినాడిలో జన్మించాడు, అమ్మాయి ఏమో అంత్యనాడిలో జన్మించింది. సాధారణంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకోబోతున్న వధూవరులు ఇద్దరూ కూడా ఒకే నాడిలో జన్మించకూడదండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వీరిద్దరూ డిఫరెంట్ నాడీల్లో జన్మించారు. అబ్బాయి ఆదినాడిలో జన్మిస్తే అమ్మాయి ఏమో అంత్యనాడిలో జన్మించింది. కాబట్టి వీరిద్దరి మధ్య కూడా ప్రేమతో పాటు వీరు జన్మనివ్వబోయే సంతానం కూడా మంచివారై ఉంటారు. ఆరోగ్యవంతులైన సంతానానికి, అదృష్టవంతులైన సంతానానికి జన్మనిస్తారు. నాడీకోటం ఎవరికైతే అనుకూలంగా ఉంటుందో ఆ అమ్మాయి అబ్బాయి ఇద్దరి మధ్య కూడా మెంటల్గానే కాకుండా ఫిజికల్గా కూడా బ్యాలెన్స్ అవుతుందండి. మానసిక సమతుల్యత, శారీరక సమతుల్యత కూడా చాలా బాగుంటుంది.
మొత్తం మీద మీరు చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి, రేవతి నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి వివాహ పొంతన చూసుకున్నట్లయితే 36 పాయింట్లకు గాను 32 పాయింట్లు వచ్చాయండి. చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. మేము ఒక 100 జంటలకు కనుక వివాహ పొంతన చూస్తే అందులో 10 మందికో 11 మందికో మాత్రమే ఇలా 32 పాయింట్లు వస్తాయి. అంటే 100%కి 89% అనుకూలంగా ఉందండి. ఇలా గుణములు అధికంగా రావటం వల్ల వీరిద్దరికీ కూడా జాతక పొంతన అనేది అత్యంత అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు. వీరిద్దరికీ చక్కగా వివాహం చేయవచ్చు, ఎటువంటి ప్రాబ్లము ఉండదు. ఒకవేళ అబ్బాయి ఏమో రేవతి నక్షత్రంలో జన్మించి అమ్మాయి ఏమో అశ్విని నక్షత్రంలో జన్మించింది అనుకోండి, అప్పుడు వారిద్దరి మధ్య పొంతన ఎలా ఉంటుందంటే, ఇక్కడ మీకు చూపిస్తున్న అష్టకోట గుణమేళ ఫలితాలను కనుక మీరు చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రంలో జన్మించిన అమ్మాయిదేమో క్షత్రియ వర్ణం, రేవతి నక్షత్రంలో జన్మించిన అబ్బాయిదేమో బ్రాహ్మణ వర్ణం. ఈ రెండూ కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారండి. ఇద్దరి మధ్య ఎటువంటి గొడవలు వచ్చినా సరే కొంతసేపు తర్వాత ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. ఎటువంటి సిచ్యువేషన్లో వారి భార్య కానీ భర్త కానీ అలా మాట్లాడవలసి వచ్చిందో, అలా కోప్పడవలసి వచ్చిందో ఇద్దరూ కూడా బాగా అర్థం చేసుకోగలుగుతారు. సాధారణంగా ఈ వర్ణకోటం అనేది జ్యోతిష శాస్త్రం ప్రకారం అమ్మాయి అబ్బాయి ఇద్దరి యొక్క అహం స్థాయిని తెలుపుతుంది. అంటే ఈగో లెవెల్స్ని, వారి మనస్తత్వాన్ని, వారి ఆధ్యాత్మిక అనుకూలతను సూచిస్తుంది. వర్ణకోటం అనేది చాలా అనుకూలంగా ఉందండి. వశ్యకోటాన్ని చూసుకున్నట్లయితే ఇది సాధారణంగా ఉంది. అబ్బాయి ఏమో జలచర, అమ్మాయిదేమో చతుష్పద. కాబట్టి ఇద్దరి మధ్య ఏ కారణం వల్ల సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఇంతకుముందు చెప్పినట్లుగా కొంతసేపు తర్వాత ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని ఒకరిపై ఒకరికి నమ్మకాన్ని కలిగి ఉంటారు. తారాకోటం కనుక చూసుకున్నట్లయితే ఇది కూడా చాలా అనుకూలంగా ఉందండి. తారాకోటం కూడా అనుకూలంగా ఉండటం వల్ల ఇద్దరి మధ్య కూడా స్నేహపూర్వకమైన వాతావరణం నెలకొని ఉంటుంది. ఏదైనా బ్యాడ్ సిచ్యువేషన్ వచ్చిందనుకోండి, కష్ట సమయంలో కూడా రేవతి నక్షత్రంలో జన్మించిన అబ్బాయి అశ్విని నక్షత్రంలో జన్మించిన అమ్మాయిని అంటే తన భార్యను ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. అమ్మాయి కూడా అబ్బాయిని ప్రోత్సహిస్తూ ఉంటుంది. అటువంటి విషయాలలో మాత్రం వారిద్దరి మనస్తత్వాలు బాగా కలుస్తాయండి. యోనికోటం చూసుకున్నట్లయితే అబ్బాయి రేవతి నక్షత్రంలో జన్మించాడు కాబట్టి అబ్బాయిని ఇండికేట్ చేసే యానిమల్ ఏమో ఏనుగు, అమ్మాయిదేమో గుర్రం. వీరిద్దరికీ కనుక వివాహం జరిగిందనుకోండి, అమ్మాయి చాలా వెంటనే నిర్ణయాన్ని తీసుకుంటుంది. యోనికోటం వీరికి సాధారణంగా ఉంది కాబట్టి, యావరేజ్గా ఉంది కాబట్టి వివాహమైన తర్వాత వీరి ఆర్థిక స్థితి మెరుగుపడినప్పటికీ కూడా, ఫైనాన్షియల్గా బాగా ఉన్నప్పటికీ కూడా కుటుంబంలో సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అమ్మాయి తరపు బంధువుల వల్ల కానీ అబ్బాయి తరపు బంధువుల వల్ల కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కానీ వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఎవరి వైవాహిక జీవితంలోనైనా సరే ఇటువంటి సమస్యలు అనేవి సర్వసాధారణం. వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత మైత్రికోటం చూసుకున్నట్లయితే అబ్బాయి జన్మించిన రాశికి అధిపతి, అమ్మాయి జన్మించిన రాశికి అధిపతి ఇద్దరూ కూడా కుజగురులు ఇద్దరూ కూడా మిత్రగ్రహాలే కాబట్టి మైత్రికోటం కూడా అనుకూలంగా ఉంది. ఇంతకుముందు చెప్పినట్లుగా అమ్మాయి అబ్బాయి మధ్య మ్యారిటల్ రిలేషన్షిప్తో పాటు ఫ్రెండ్షిప్ కూడా ఉంటుంది. ఫ్రెండ్షిప్ బాండ్ కూడా ఏర్పడుతుంది. గణకోటాన్ని చూసుకున్నట్లయితే ఇద్దరూ చాలా మంచి గణంలో జన్మించారండి. ఇద్దరిది కూడా దేవగణమే. సత్వగుణాన్ని కలిగి ఉంటారు, దేవగుణాన్ని కలిగి ఉంటారు. ఇది కూడా అనుకూలంగానే ఉంది కాబట్టి అమ్మాయి అబ్బాయి ఇద్దరూ కూడా ఎవ్వరికీ అన్యాయం చేయరండి. మంచి గుణాన్ని కలిగి ఉంటారు. ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంటుంది, ఒకరిపై ఒకరికి ప్రేమ ఉంటుంది. ఇంట్లో కూడా స్నేహపూర్వకమైన వాతావరణం అనేది నెలకొని ఉంటుంది. సాధారణంగా ఈ గణకోటాన్ని ఎందుకు చూస్తారంటే, ఈ గణకోటం అనేది శాస్త్రం ప్రకారం వారి యొక్క ప్రవర్తన పైన ఆధారపడి ఉంటుంది, వారి యొక్క స్వభావానికి సంబంధించినది. ఇది కూడా వీరిద్దరికీ అనుకూలంగా ఉందండి.
రాశికోటం కూడా అత్యంత అనుకూలంగా ఉంది. నాడీకోటం కూడా అత్యంత అనుకూలంగా ఉంది. కాబట్టి వివాహమైన తర్వాత అంటే వీరిద్దరికీ కనుక వివాహం జరిగినట్లయితే మ్యారేజ్ అయిన తర్వాత వారి ఇంట్లో ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. వారిద్దరి చేతుల మీద శుభకార్యాలు జరుగుతాయి. నాడీకోటం అనుకూలంగా ఉండటం వల్ల ఫిజికల్గాను మెంటల్గా కూడా వారిద్దరికీ బ్యాలెన్స్ అవుతుంది. ఇద్దరు సరిపోతారు. ఆరోగ్యవంతులు అదృష్టవంతులైనటువంటి సంతానానికి జన్మనిస్తారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే మీనరాశి రేవతి నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి, మేషరాశి అశ్విని నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి వివాహ పొంతన చూసుకున్నట్లయితే 36 పాయింట్లకు గాను 33 పాయింట్లు వచ్చాయండి. అంటే 100%లో 92% అనుకూలంగా ఉంది. చాలా అరుదుగా జరుగుతూ ఉంటుందండి. చాలా మంచి పాయింట్స్ వచ్చాయి. వీరిద్దరిది కూడా చాలా బెస్ట్ మ్యాచ్గా, పర్ఫెక్ట్ మ్యాచ్గా చెప్పవచ్చు. ఈ గుణములు అనేవి అధికంగా రావటం వల్ల వీరిద్దరి జాతక పొంతన అనేది అత్యంత అనుకూలంగా ఉంది. వివాహానికి వీరిద్దరూ సరిపోతారు. ఇద్దరి మనస్తత్వాలు కూడా చాలా బాగా కలుస్తాయి. ఒకవేళ ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీకు ఇంకా సందేహాలు ఉన్నట్లయితే నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఒకవేళ నేను చెప్పింది మీకు అర్థమైనట్లయితే ఓకే అని కమెంట్ చేయండి.